వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. శీతాకాలంలో సహజంగానే చాలా మందికి పాదాల పగుళ్లు వస్తుంటాయి. కానీ కొందరికి అన్ని కాలాల్లోనూ ఈ సమస్య ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువసేపు నిలబడి ఉండడం, కేవలం వెనుక వైపు ఓపెన్ ఉండే షూస్ లేదా చెప్పులను ధరించడం, స్థూలకాయం, పలు రకాల చర్మ సమస్యలు ఉండడం వంటి కారణాల వల్ల పాదాల పగుళ్లు అనేవి కొందరికి అన్ని కాలాల్లోనూ వస్తుంటాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. పాదాల పగుళ్లను తగ్గించేందుకు కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, నువ్వుల నూనె అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి పాదాల పగుళ్లను తగ్గించి చర్మాన్ని మృదువుగా, తేమగా మారుస్తాయి. రాత్రిపూట ఏదైనా ఆయిల్ను పాదాలకు రాయాలి. పాదాలకు సాక్స్ ధరించాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి. తేనె కూడా ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. తేనె చర్మానికి తేమను, మృదుత్వాన్ని అందిస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియన్స్ గుణాలు ఉంటాయి. ఇవి పాదాల పగుళ్లను నయం చేస్తాయి. తేనెను పాదాలకు రాసి 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. లేదా రాత్రిపూట తేనెను పాదాలకు రాసి సాక్సులను తొలగాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా పాదాల పగులను తగ్గించుకోవచ్చు. బియ్యం పిండి పాదాల పగులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మృత చర్మ కణాలను సులభంగా తొలగిస్తుంది. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో 1 టేబుల్ స్పూన్ తేనె, కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి పేస్టులా చేయాలి. దీన్ని పాదాలకు రాసి 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ మీ ఇంట్లో లేకపోతే సాధారణ వెనిగర్ను సైతం ఉపయోగించవచ్చు. పెట్రోలియం జెల్లీ పాదాలకు సంరక్షణ ఇస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చి తేమగా ఉంచుతుంది. చలికాలంలో దీన్ని పగిలిన చర్మం కోసం ఉపయోగిస్తారు. దీన్ని పాదాల పగులను తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. మీ పాదాలను 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచాలి. తర్వాత పాదాలను బయటకు తీసి తడి పూర్తిగా ఆరనివ్వాలి. అనంతరం పెట్రోలియం జెల్లీలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాయాలి. అనంతరం సాక్సులను తొడగాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం పాదాలను కడగాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.